నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, అట్లాగే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇంకా పూర్తిగా ఎవరికి ఎన్ని స్థానాలన్నీ తెలియనప్పటికీ ట్రెండ్స్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. మహారాష్ట్రలో మహాయుతి, జార్ఖండ్లో కాంగ్రెస్ కూటమి లేదా జేఎంఎం అధికారంలోకి రాబోతున్నట్టుగా, అట్లాగే ఉత్తరప్రదేశ్లో బీజేపీ బైపోల్స్ 9లో బీజేపీ కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటున్నట్టుగా మనకి ట్రెండ్స్. ఈ మెజారిటీలో పెద్ద మార్పు ఉండదు. ఫైనల్ నెంబర్ ఎంత అనేది అయితే చూడాలి. మహారాష్ట్ర గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర బీజేపీ విన్నింగు పవన్ కళ్యాణ్ మీద ఒక వీడియో చేసినప్పుడు నేను దానిలో కామెంట్స్లో పెట్టారు, మీరు తలపాగా చుట్టుకున్న వ్యక్తి ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడ మహారాష్ట్రలో ప్రచారం చేస్తే గెలుస్తుందా, మీరు వన్ సైడ్గా మాట్లాడారని. 2024 లోక్సభ ఎన్నికల్లో నా నెంబర్ తప్పిందేమో. మహారాష్ట్ర ఈ వీడియో చేసినప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గెలుస్తుంది అన్నప్పుడు జార్ఖండ్లో నేను బీజేపీ గెలవదని చెప్పాను. నా వీడియోస్ చెక్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గురించి కూడా ఎందుకు చెప్పానంటే, ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక క్లియర్గా కనబడుతోంది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినవన్నీ కూడా మహాయుతి గెలుచుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట్లంతా కూడా కాంగ్రెస్ ఓడిపోయింది, లేదా మహావికాస్ ఆగాది. అందుకే పవన్ కళ్యాణ్ ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది అని చెప్పాను. మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో కూడా, మహారాష్ట్రలో ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చాలా ఏజెన్సీలు ఇచ్చినాయి, చాలా సర్వే ఏజెన్సీలు ఇచ్చినాయి. ఇండియా టుడే యాక్సిస్ నేను 2024 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన నెంబర్ అప్పుడు తప్పయ్యాక నేను కొన్ని సర్వేలు చేయటం ఆపేశాను. కానీ ఇండియా టుడే యాక్సిస్ చాలా డేర్గానే మళ్ళీ హర్యానా తప్పినా కూడా మహారాష్ట్ర అయితే దగ్గరికి వచ్చింది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి లైమ్లైట్కి వచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నాడు. ఆయన హర్యానా తప్పిందని అతనికి కూడా నా ఛానల్ తరఫున కంగ్రాచులేట్ చేయాలి. అది అందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలకి సుపరిచితుడు. కేకే సర్వే ఒక్కటే చాలా ధైర్యంగా 220 స్థానాలు మహాయుతి గెలుచుకుంటుందని చెప్పాడు. చాలా కష్టమైన ప్రిడిక్షను మహారాష్ట్రలో. ఎందుకంటే హిందూ ఓట్స్ పోలరైజ్ అవుతాయా లేదా, హిందూ ఓట్స్ చీలిపోతాయా, ముస్లిం ఓట్స్ పోలరైజ్ అవుతున్నాయి, అజిత్ పవార్ వర్గం ఎట్లా వాళ్ళు ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళ క్యాడర్ ఎట్లా చేస్తారు, ఇవంతా కూడా 160+ అన్నాను నేను. చాలా క్లియర్గా మంచిగా నెంబర్ ఇచ్చాడు ఆయన. కేకే సర్వేకి కంగ్రాచులేషన్స్. ఇంకా మహారాష్ట్ర జార్ఖండ్ డౌట్ అని చెప్పాను. దానికి చాలా కారణాలు ఉన్నాయి, ఇంకో వీడియో చేస్తాను. మహారాష్ట్ర అందరి ఫోకస్ కూడా ఎక్కువ మహారాష్ట్ర మీద ఉంది. దాదాపు కాంగ్రెస్ కూటమి నాయకులు ఎక్కువ ఫోకస్ పెట్టింది కూడా మహారాష్ట్ర మీద. 288 అసెంబ్లీ స్థానాలు బీజేపీ కూటమి గెలుస్తుంది. బీజేపీ ప్రభుత్వం బ్యాక్ టు బ్యాక్ కన్సిక్యూటివ్ విన్స్ గెలుచుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా చేరింది. అంతకుముందు గోవా ఉండేది, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, మధ్యప్రదేశ్. ఇప్పుడు మహారాష్ట్ర కూడా కన్సిక్యూటివ్ హ్యాట్రిక్ విన్స్ బీజేపీ సాధించిందంటే అది మహారాష్ట్ర కూడా ఉంది. దీన్ని ముఖ్యంగా చెప్పాల్సింది, మనం పోలింగ్ రోజు కూడా చూసుకున్నాము. హైయెస్ట్ పోల్ అయింది పర్సంటేజ్ కూడా. మహిళలు ఎప్పుడు కూడా మనం ఎంతగా బయటకు వచ్చి ఓట్లు వేయటం చూడలేదు. దాదాపు 7% మహిళా ఓట్ బ్యాంక్ ఎక్కువ పడిందంటేనే ఆ రోజు కూడా ప్రిడిక్షన్స్ పల్స్ అంతా కూడా లడ్కీ బెహనీ స్కీమ్ బాగా పనిచేసింది అన్నదైతే మనకి పోలింగ్ రోజు కనబడింది. అయితే చాలామంది అనుకున్నాం కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి 2018-19లో పసుపు కుంకుమని తీసుకొచ్చారు, అది ఫెయిల్ అయింది. అట్లాగే జగన్ తీసుకొచ్చిన చాలా పథకాలు కూడా ఫెయిల్ అయ్యి మళ్ళీ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్ చాలా పథకాలు పెట్టింది. ఇట్లాగే కూడా చాలామంది అనుమానపడ్డారు. నాకు పర్సనల్గా కామెంట్స్ కూడా పెట్టారు. కాకపోతే ఆ పోలింగ్ రోజు చూసుకున్నా ఇప్పుడు ఫలితాలు చూసుకుంటే ఆ స్కీము ప్రజల్లోకి బాగా వెళ్ళిందని చెప్పచ్చు. క్లియర్ కట్గా చెప్పచ్చు. కాంగ్రెస్ డెసిమేటెడ్ ఇన్ మహారాష్ట్ర. యూబీటీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన డెసిమేటెడ్, మెల్ట్ డౌన్ అయిందని చెప్పచ్చు. ఎన్డీఏ లేదా మహాయుతి లేదా ఫడ్నవీస్ ఫ్యాక్టర్ ఈ స్కీమ్తో పాటు, లడ్కీ బెహనీ స్కీమ్తో పాటు హిందుత్వ, ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయని మనకి ఎలక్షన్ ఫలితాలు చెప్తున్నాయి. ఏకనాథ్ షిండే ఫ్యాక్టర్ కూడా ఉంది. షిండే ఫ్యాక్టర్ కూడా బాగా పనిచేసింది. అయితే వీటన్నిటి వెనక మళ్ళీ రిపీట్గా చెప్పాలంటే హర్యానాలో ఎవరైతే గ్రౌండ్ వర్క్ చేశారో
వాళ్ళ వల్లనే మహారాష్ట్రలో మహాయుతి ఇంత స్వీప్ చేసింది అనేది మర్చిపోలేం. అది ఆర్ఎస్ఎస్ పెట్టుకున్నన్ని సభలు, కార్నర్ మీటింగ్సు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ బహుశా ఎన్డీఏలో ఏ రాజకీయ నాయకులు ఏ పార్టీ కూడా చేసి ఉండకపోవచ్చు. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ ప్లస్ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బీజేపీ వెనుకుంటుంది. లోక్సభ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పనిచేయలేదు ఆర్ఎస్ఎస్ అన్నది. రిఫ్ట్ వైడెన్ అయింది, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అన్న దాన్ని అంతా కూడా పటాపంచలు చేస్తూ హర్యానాలో ఆర్ఎస్ఎస్ దిగింది, ఎన్డీఏని గెలిపించింది. మహారాష్ట్రలో ఒక పక్క ముస్లిం లీగ్సు, ఎన్జీఓసు వీళ్ళందరూ కూడా మౌలానాసు అందరూ కూడా మహావికాస్ అగాదీని గెలిపించాలి, కేంద్రంలో మోడీని దింపాలి అంటూ కూడా ప్రచారం చేసిన తెర వెనక పూర్తిగా మహారాష్ట్రలో గెలవటానికి మహాయుతి ఆర్ఎస్ఎస్ అన్నదైతే మర్చిపోకూడదు. అంతేకాకుండా కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ దాదాపు 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో 80% పైన మహాయుతికి ఓటేశారన్నది కూడా మనకి ఫలితాలు బట్టి తెలుస్తుంది. సో ఇక్కడ హిందూ పోలరైజేషన్ అనేది అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కాంగ్రెస్ నాయకులు మామూలుగా ఇంకా ఇది అలవాటే, అప్పుడే బయటకు వచ్చి ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు. బహుశా జార్ఖండ్లో కూడా అదే జరిగి ఉండొచ్చు అని వాళ్ళకి మన ఎన్డీఏ నాయకులు అంటున్నారు. సో ఈవీఎం ట్యాంపరింగ్ నడుస్తుంది. వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఎలిగేషన్స్ అసలు సంబంధం ఉండదు వాళ్ళకి. ఉదాహరణకి అదానీ ఇష్యూ వచ్చింది, అదానీ లంచాలు ఇవన్నీ దాని గురించి వచ్చింది. అందులో వచ్చిన ప్రభుత్వాల పేర్లు కూడా బఘేల్ గవర్నమెంట్ మీద వచ్చింది ఛత్తీస్గఢ్, నవీన్ బాబు ఒరిస్సా మీద వచ్చింది, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే స్టాలిన్ గవర్నమెంట్ తమిళనాడులో. వీళ్ళు లంచాలు ఇచ్చామని చెప్పారు. వీళ్ళన్నిటికీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆర్జేడీ ఉంది, అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది, డిఎంకే ఉంది. కానీ వీళ్ళు కామెంట్స్ చేసిందంతా కూడా మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని. సో అట్లాగే ఇప్పుడు కూడా ప్రస్తుతం మహారాష్ట్ర వరకు అయితే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటున్నారు. జార్ఖండ్లో మాత్రం ప్రజలు వాళ్ళకి ఓటేశారంటున్నారు. కేరళ వాయనాడ్లో రాహుల్ గాంధీ వేవ్ పనిచేసింది అంటున్నారు, రాహుల్ గాంధీ వేవ్ అంటున్నారు. మహారాష్ట్రకు వచ్చేటప్పటికి ట్యాంపరింగ్ అంటున్నారు. సో వాళ్ళ ఎలిగేషన్స్ ఇవి నడుస్తూనే ఉంటాయి. భారతదేశం మాత్రం ముందుకెళ్తూ ఉంటుంది, హిందుత్వం అనేది ముందుకెళ్తూనే ఉంటుంది, సనాతన ధర్మం ముందుకెళ్తూనే ఉంటుంది. మహారాష్ట్ర ఎన్నికలే నిరూపిస్తున్నాయి హిందూ పోలరైజేషన్ అవుతే రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది. దాదాపు ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో అయితే ఫడ్నవీస్ ఉన్నారు. మనం ఎన్నికల ఫలితాలు వచ్చే 24 గంటల ముందే మహావికాస్ అగాదీలు అయితే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవ్వాలని, లేదు కాంగ్రెస్ నుంచి అని వాళ్ళ గొడవలు కూడా చూసాము. కానీ మహాయుతిలో అయితే ఏకనాథ్ షిండే వర్గం కూడా ఫడ్నవీస్కి ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఏకనాథ్ షిండేకి ఇచ్చినా పర్వాలేదు, ఎవరైనా పని చేస్తామంటున్నారు. సో ఇక్కడ ఆ యూనిటీ అనేది కనబడింది మహారాష్ట్ర ఎన్నికల్లో. మహిళలందరూ ముందుకొచ్చారు, హిందూ ఓట్స్ పోలరైజ్ అయినాయి, అందరూ కలిసికట్టుగా పనిచేశారు. మోడీ ఫ్యాక్టరు, మోడీ సభలు కూడా పనిచేసినాయి. వీటన్నిటితో పాటు ఆర్ఎస్ఎస్ చేసిన గ్రౌండ్ వర్క్ దాదాపు 2 నెలలు, 60 రోజుల ముందు వరకు కూడా కొత్తగా మహావికాస్ అగాదీకి ఎడ్జ్ ఉండేది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే మహారాష్ట్రలో రంగంలోకి దిగిందో ఈ ముస్లిం లీగ్స్ని, మౌలానాని లేదా అట్లా ప్రచారాన్ని, ఎన్జీఓ ప్రచారాన్ని అన్నింటినీ కూడా ఒక్క దెబ్బతో తిప్పికొట్టి మహాయుతిని ఇంత స్వీప్ చేయడానికి కారణం ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా ముఖ్యమైనదన్నది మనకి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బట్టి తెలుస్తుంది. మళ్ళీ పూర్తి విశ్లేషణ మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అట్లాగే కేరళలో పలక్కాడ్ మీద నేను ఒక వీడియో చేశాను. ఫలితాలు వచ్చాక కూడా అక్కడ ఏమన్నా తప్పితే దాని మీద కూడా ఒక విశ్లేషణతో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.